హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయలు ఏరుతున్నానండి. చూడండి దొండపాతికి ఎన్ని కాయలు కాసాయో. తక్కువే కాసాయి. నేనైతే ఏరడానికి వచ్చేటప్పుడు అనుకున్నా ఒక 20 కాయలు కాస్తే చాలు, కూరకు సరిపోతాయి అనుకున్నా. చూడండి ఏరేసాక ఎన్ని అయ్యాయో మీరే చూస్తారుగా. అక్కడక్కడ ఉన్నాయండి, లేతగా ఉండేటప్పుడు కోసుకుంటున్నాను. ఇంతకుముందు కొంచెం పెద్దవి అయ్యేదాకా ఉంచితే కొంచెం పళ్ళు అయిపోయాయి, అందుకని ఈసారి చిన్నవి కోసుకుంటున్నాను. మరీ పెద్ద పాదు ఏం కాదండి, చిన్న చిన్న పాదుల్లాగా ఉంది. దీని మొదలైతే వేరే వాళ్ళ ఫ్లాట్లో ఉంటుంది. ఇది పెద్ద వర్షానికి ములం చెట్టు పడిపోయింది అనమాట. ములం చెట్టు మీద ఉంటుంది దొండపాదు. మా ఫ్లాట్లో పడిపోయింది కాబట్టి నేను ఏరుకుంటున్నాను అనమాట. ఇదైతే నేను వేసింది కాదండి, తెల్లగా గీర్లు ఉంటాయి. దొండకాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎన్నోసార్లు వండాను నేను. నాకైతే ఎప్పటి నుంచో దొండపాత పెట్టుకొని కాయలు కాస్తే చూసుకొని సంతోషపడాలని అనుకునేదాన్ని, కానీ ఇలా వస్తుందని అనుకోలేదు. దొండకాయలు ఏరుతునేటప్పుడు చాలా బాగుందండి ఆ ఫీలింగ్. ఇదిగోండి ఇన్ని కాయలు అయ్యాయి.